హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. ఓ అందాల రాక్షసి మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటే ఇక్కడ ముగ్గురు అందాల రాక్షసులు అయితే కనిపించట్లేదు. ముగ్గురు అందంగా ఉన్నారు. అన్న సిరాజ్ అన్న, మీరు చెప్పండి, అసలు ముగ్గురులో ఎవరు రాక్షసి? రాక్షసి అంటే అందరిలో ఒక్కొక్క షేడ్ ఉంటుంది. రాక్షసి షేడ్ అయితే ప్రతి అమ్మాయిలో ఉంటుంది, కానీ అది టైం రావాలి. అలాంటిది ఇప్పుడైతే కాదుగా. ఇప్పుడైతే అందాల, ఓన్లీ అందాల. మేము బయట నుంచి అందం, లోపల నుంచి రాక్షసి. ఓకే, నిహా గారు నాకు తెలిసి పోలీస్ రాక్షసి. పోలీస్ రాక్షసి. ఓకే, నిహా గారి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. పోలీస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? వావ్, జస్ట్ వన్ వర్డ్, వావ్ అనిపించింది. పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే ఒక ఫిట్నెస్ అవన్నీ పాటించాలి. షూటింగ్ లో అవన్నీ పాటించారా? చాలా చాలా టూ మచ్. ఎలాంటి రోల్స్ అంటే బాగా ఇష్టం మీకు? నాకు బేసికలీ యాక్చువల్లీ నాకు అన్ని రోల్స్ ఇష్టం. ఐఎమ్ అన్ యాక్టర్, అది నా ప్రొఫెషన్, దట్స్ మై జాబ్. ఐ గెట్ పేడ్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. సో నాకు అన్ని రోల్స్ ఇష్టం. ఐ కెన్ డూ ఎనీ రోల్స్. కానీ ఏమైనా ఛాలెంజింగ్ ఉంటే ఐ లవ్ టు డూ ఇట్. ఓకే, సిరాజ్ బ్రో ఎట్లా చేశారు పోలీస్ క్యారెక్టర్ మీరు అనుకున్నట్టు? పోలీస్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ మేము కథ చెప్పినప్పుడు క్యారెక్టర్ బాగా నచ్చింది నిహాకి. అప్పుడు డిసైడ్ అయ్యాం, ఒకసారి చూద్దామా అన్నావు. ఓకే అని చెప్పేసి చూసుకున్నాక డైరెక్ట్గా సెట్లో కలిసాం. సెట్లో చేసిన తర్వాత అంటే ఆ క్యారెక్టర్ని న్యాయం చేసింది నిహా. ఆ క్యారెక్టర్ అంటే చూడ్డానికి అందంగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, బ్యూటిఫుల్. కానీ ఆ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ పర్టిక్యులర్గా చేయాలంటే లోపల ఒక పోలీస్ ఆఫీసర్ రావాలి. అలాంటి సిచ్యువేషన్స్ చూడాలి, జరగాలి జీవితంలో, అప్పుడే ఆ క్యారెక్టర్ చేయగలుగుతాం. అయితే అలాంటి జరిగాయి అనుకుంటా నేహాతో. అందుకే ఆ క్యారెక్టర్ని ఇంకా డబల్ పవర్ఫుల్ చేసింది నేహా. జరగలేదు అలాంటిది ఇప్పుడు వరకు, బట్ యా జరిగితే ఐ క్యాన్ బీ దాట్. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సార్ ఇచ్చేసారు ఎక్స్పీరియన్స్. భాషా సార్ కూడా అంత మంచిగా రాసి ఇంకా ఎక్స్పీరియన్స్కి ఇంకా పవర్ఫుల్ చేసేసారు. సో వస్తే ఐ కెన్ డూ ఇట్. సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మూవీస్కి చాలా మంచి మంచి డైలాగ్స్ రాయడంలో సార్ స్పెషలిస్ట్. సార్ ఈ మూవీ ఆల్రెడీ అందాల రాక్షసి అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ ఫుల్ లవ్ ఉంటుంది, కానీ ఒక అందాల అనేది యాడ్ చేసి ఉంది. దానికి దీనికి డిఫరెన్సెస్ చెప్పమంటే ఎట్లా ఉంటుంది మీరు? డిఫరెన్సెస్ అంటే అది లవ్ స్టోరీయే, ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. ఓకే, అది ఒక మామూలు ఒక లవ్ స్టోరీ, కానీ ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇక్కడ రాక్షసి అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ అండి. ఇక్కడ ఓకే, ఒక అమాయకురాలు ఎదురు తిరిగితే ఏమవుద్ది, అలాంటి రాక్షసి. ఇక్కడ ఓ అందాల రాక్షసి ఎదురు తిరిగితే ఏమవుద్ది, అదే సినిమా. ఓకే అన్న, మూవీస్లో ఇంకో 5 ఉన్నారంట కదా లేడీస్. యాక్చువల్గా లేడీస్ని ఒక్కరిని హ్యాండిల్ చేయడమే కష్టం కదా, 5 ఎలా హ్యాండిల్ చేశారు అసలు? అంటే షూటింగ్ కదా, రియల్ లైఫ్లో అంటే కష్టం. కానీ షూటింగ్ కదా, మనం ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళు కూడా అంత అంటే కథ నచ్చి వాళ్ళు కూడా ఆ కథలో ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళు ఆ క్యారెక్టర్లో చూసుకొని చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే కోఆపరేట్ కూడా చేశారు. మంచి ఫ్రెండ్స్ అందరూ అంతా బాగా కలిసిపోయింది. అంటే నార్మల్గా లేడీస్ విషయంలోకి వస్తే వాళ్ళు 6 గంటలకు వచ్చారంటే 8 గంటల వరకు మేకప్ వేసుకోవాలి, ఇవి చేయాలి, డ్రెస్సింగ్ అది ఇది ఉంటుంది. వీళ్ళు అలా ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఎవ్వరలేదు, అందరూ అంటే టైం. మీకు అసలు మేకప్ లేదా? ఓకే, టైం చెప్తే టైం కలా. అంటే ఇప్పుడు మనకి 6 o'clock షాట్ ఉందంటే మేకప్ మీరు చెప్పినట్టు ఒక 2 hours కావాలి, 3 hours కావాలంటే అప్పుడు ముందు తీసుకుంటారు. కానీ మన షాట్ ఉన్నప్పుడు టైం కల్లా అక్కడ ఉంటారు. అది ప్రొఫెషనల్ అందరూ. నాకు తెలిసి ఎక్కువగా కృతి గారు టైం ఫాలో అయ్యి ఉంటారు. లేదు, కృతి నార్మల్. ఎందుకు యూ ఫాలో ద టైమ్? ఐ థింక్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ మార్నింగ్ 6 o'clock ప్లీజ్ वेक अप. We don't have watch there. Yeah. Time पता ही नहीं होता, वो कभी भी उठाते हैं. Okay. Yeah. Movies వేరే, బిగ్ బాస్ వేరే. బిగ్ బాస్ ఈజ్ డిఫరెంట్. అదే ఎట్లా తెలుగు హిందీ ఏమో. ఎలా అనిపించింది బిగ్ బాస్? कैसा दिखा बिग बॉस? Big कैसा दिखा means? कैसा लगा उसमें काम? कैसा लगा बिग बॉस? Once in a lifetime experience. बिग बॉस में जाना ही मुझे लगता है बहुत बड़ी एक अचीवमेंट है जेन्युइनली. एंड बहुत ही करोड़ों लोग जेन्युइनली जाना चाहते होते हैं, और बहुत ही हैंडफुल ऑफ लोग होते हैं, लाइक 16-15 पीपल जिनको चांस मिलता है. और उसमें भी 90% ऑलरेडी कहीं ना कहीं कनेक्टेड होते हैं, मिनिमम गारंटीज के साथ जाते हैं. 4 महीने पहले उन्हें पता होता है, सालों से बिग बॉस अप्रोच कर रहा होता है उनको. फिर 10% में से अगर मैं गई हूँ, like 1 या 2 लोगों में से, so it's a big deal for me and big deal for any
any girl like me who doesn't belong to this industry. ఓకే, సల్మాన్ ఖాన్ గారు హాయ్ కృతి హౌ ఆర్ యూ అని అన్నప్పుడు ఎలా ఉండేది హౌస్లో ఫీలింగ్? I was on cloud nine, I swear. मतलब मेरी आंखों में खुशी के मारे आंसू थे कि सलमान खान ने बोला कृति, और उसके आगे मुझे पता ही नहीं उन्होंने क्या बोला आज तक. Like सलमान खान, सलमान से कृति वर्मा बोल रहे. Oh my God! I mean that I still have that feeling in my heart, and I get goosebumps when I get reminded of that. హౌస్లో ఫైట్స్? अरे यार अभी क्या होता है, देखो 24 घंटे हम वहीं पर है, पर आप जैसी ऑडियंस वो अप्रिशिएट करती है. इसलिए जब वो 1 घंटे में दिखाना होता है तो मिर्च मसाला दिखाना होता है. Okay. राइट. अब जो अगर आप सीरियल भी देखो या कुछ भी देखो, सबसे ज्यादा टीआरपी तब जाती है जब सास बहू में लड़ाइयाँ होती हैं. कभी बहू खाना बना रही है वो नहीं दिखाते. तो वैसा ही बिग बॉस का घर भी है ऐसा एक्चुअली. और वैसे भी जब 4 बर्तन होते हैं तो वो खड़कते ही हैं, तो वहाँ तो 17 लोग एक साथ हैं. तो अगर कुछ हो जाता है तो पूरी इंडिया को तभी मजा आता है कि ओ माय गॉड कृति वर्मा कैसे फर्स्ट कैप्टन बन गई, श्रीशांत को हरा के, दीपिका कक्कर को हरा के. सो दैट्स हाउ दे प्ले विद द माइंड्स एंड द ब्रेन्स ऑफ एवरी कंटेस्टेंट एंड ऑडियंस. ఓకే, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓ అందాల రాక్షసి మూవీ ఎక్స్పీరియన్స్, हाँ हाँ విచ్ ఈజ్ బెస్ట్? बेस्ट. देखो जी हमारी आने वाली है मूवी ओ अंदाला राक्षसी. काइंडली डू वॉच इट. ऑफ कोर्स आई मीन देखो एक एक्सपीरियंस मिल गया मुझे, उसकी वजह से शायद मुझे ये एक्सपीरियंस मिला है. राइट. एंड आई एम वेरी ग्रेटफुल एंड लकी कि मुझे दोनों एक्सपीरियंस करने का मौका मिला है. तो वो अपनी जगह है, उसको कोई बीट नहीं कर सकता. दैट इज रियलिटी एंड दिस इज रियल where we have to act, and now this is my profession, so definitely I'm gonna give more footage and leverage to this movie 100%, because I see myself acting for the rest of my life. So this is my profession, I'm an actor. ये मूवी भगवान करे बहुत अच्छी चले और फिर बाद में लाइनें लग जाए मूवीज की. ఓకే, విచ్ క్యారెక్టర్స్ యూ లైక్? I guess I love to play different shades of characters. Like here I am bubbly, sweet, romantic. లైక్ but, దిస్? like me, yeah, I swear, Hana. And thank you for the compliment. సరౌండింగ్ ఫుల్ ఏసీ బట్ నో హాట్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. भैया थोड़ा टेम्परेचर बढ़ा दो. So, but recently I was nominated by Filmfare OTT Awards as the best female lead actress for the web series Simran. But there I played a ghost, and वो ghost थोड़ी she's like what word you were using, वशीकरण. तो उसमें मैं वैसी थी कुछ. ఓకే, అంటే మూవీలో చేసినట్టు. ये करे ना वो रोल बोल. हाँ, तो Movie मैंने में? अपनी सीरीज में वो किया था जिसके लिए फिल्म फेयर ने नॉमिनेट किया मुझे बेस्ट एक्ट्रेस के लिए, ऑपोजिट लाइक बिग नेम्स, हीना खान, सुष्मिता सेन, जेनिफर, बिग नेम्स. तो एंड देन आई लव टू प्ले सम साइको रोल्स आल्सो. సైకో రోల్స్ ఆల్సో. आई स्वेयर. క్యూట్ లేడీ సైకో. ఐ డిడ్ంట్ లైక్. मैं अभी 1 सेकंड में ऐसे करके कुछ कर सकती हूँ. Then you'll be like ये सच में साइको, बट नो. Okay. जेन्युइनली मैं बहुत सेम इंसान हूँ, बट मुझे इनसेन रोल्स बहुत पसंद है. ఓకే, Yeah, and then I love to dance. I'm an international dancer. Okay. So I love to dance. तो कोई अगर डांस बेस्ड मूवी भी अभी मैंने एक साइन करी है, इट्स एन इंटरनेशनल प्रोजेक्ट. तो लेट्स सी, होप फॉर द बेस्ट. ఓకే. హే, అరే అమ్మో రిహాన్సి, మీరు ఏమైనా చేస్తున్నారా నాకు? మూవీలో చేసినట్టు ఏమైనా చేస్తున్నారు కదా? అంటే మీరు మూవీలో చేసినట్టు ఏమైనా చేశారు నన్ను. Take him in your next movie. ఓకే, ఎలా ఉంది మూవీలో మీ యాక్షన్ కి అట్లా? How your experience? చాలా బాగుంది. ఎందుకంటే నేను లైక్ దిస్ ఈస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, న్యూ లాంగ్వేజ్, న్యూ ప్లేస్, బట్ పీపుల్ దే బోత్ సపోర్టెడ్ మీ ఎ లాట్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఫర్ దాట్. అండ్ ఈవెన్ లాంగ్వేజ్, ఐఎమ్ ఎంజాయింగ్ లెర్నింగ్ తెలుగు ఆల్సో. ఇట్స్ లైక్ వెరీ నైస్ లాంగ్వేజ్. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. ఇట్స్ లైక్ वेरी ग्रेट मैसेज. तो बहुत अच्छा मैसेज है एक मूवी में. ऐसा नहीं है कि आप आओगे देखोगे जाओगे, नो, लाइक यू विल गेट एंटरटेन प्लस आपको एक बहुत अच्छा मैसेज मिलेगा लड़कियों को, स्पेशली गर्ल्स विल कनेक्ट टू इट अ लॉट. सो आई एम वेरी वेरी हैप्पी कि मैं ये रोल कर रही हूँ, बिकॉज आई हैव नेवर थॉट कि मैं ऐसा कुछ कर सकती हूँ, बट दे विद द सपोर्ट ऑफ देम आई एम एक्टिंग. तो ये भी मेरे में है बोल के मुझे पता चला कि मैं कर सकती हूँ. యాక్చువల్గా
మూవీలో వీళ్ళందరినీ ఈయన డైరెక్ట్ చేస్తే మూవీలో మీరు ఆయన డైరెక్ట్ చేశారు. You have to బుర్ర see. కొట్టుకోవడం సార్ సార్ ఎలా అంటే మీకు యాక్టింగ్ చేసేటప్పుడు కష్టం అనిపించిందా, డైరెక్షన్ చేసినప్పుడు కష్టం అనిపించిందా? అంటే ఎక్కువ ఫీల్ డైరెక్షన్లో అయితే నాకు బాస్ సార్ అక్కడ ఉన్నారు కాబట్టి కో డైరెక్షన్లో అంత ఇబ్బంది లేదు, సరిపోయింది. కానీ యాక్టింగ్ చేసేటప్పుడు చుక్కలు కనిపించాయి. అప్పా మామూలు చుక్కలు కాదు, ఎందుకంటే గోడకు అంటే కొన్ని రివీల్ చేయకూడదు. ట్రైలర్ లో ఉంది గోడ కొట్టుకోవడం అన్నీ. అంటే ఎలా అంటే నిజంగానే దెబ్బలు తగులుతాయి. అప్పుడు అంటే న్యాచురల్గా కనిపించాలంటే కొన్ని తగులుతాయి కూడా. అయితే ఖతర్నాక్, చాలా పాపం రా ఈడు అన్నట్టుగా ప్రతి ఒక్క అబ్బాయికి ఫీల్ వస్తుంది. అవునా? ఓకే. అలాంటి క్యారెక్టర్ అది. ఇందాక సార్ ఏం చెప్పారంటే అమ్మాయి అసూయ పడద్ది అని చెప్పారు. ఇక్కడ నాకు తెలిసి అబ్బాయిలు కూడా చూసినప్పుడు అబ్బా అనవసరంగా ఏడిపించేసింది ఎవరు. కానీ ఎండ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది నేను రివీల్ చేయలేను. కానీ ఎండ్లో ట్విస్ట్ ఇచ్చాం, అది పార్ట్ 2కి లీడ్ ఇస్తుంది. ఓకే, పార్ట్ 2 కూడా పార్ట్ 2 ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు చేసేటప్పుడు మనకి ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అంటే అబ్బాయి గురించి ఎట్లా చేస్తున్నాం, లేదంటే అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం అనేది ఉంటుంది కదా చేసేటప్పుడు. ఎప్పుడైనా ఆ ఫీల్ అయితే ఏమన్నా వచ్చిందా? నేను నమ్మేది జస్ట్ కంటెంట్. నేను నమ్మేది సినిమా హిట్ కావాలి. నేను యాజ్ ఏ ఆడియన్స్గా చూశాను, నేను యాజ్ ఏ యాక్టర్గా చూడలేదు. అది యాజ్ ఏ ఆడియన్స్గా నేను చూస్తే అది సూపర్ హిట్ కనిపించింది నాకు. అప్పుడు ఎంత కష్టమైనా సరే చేయాల్సింది అంతే. అది నాకు బాగా ఎక్సైటెడ్ అయ్యి బాగా ఆ క్యారెక్టర్ ఆ సీన్స్ బాగా నచ్చి నేను చేశాను, ఇష్టంగా చేశాను. ఓ సూపర్. సార్ మీరు రాసిన డైలాగ్స్ వీళ్ళ ముగ్గురులో ఎవరు అదరగొట్టేశారంటే? అంటే ఎలాగే ఒకరికి నిహా గారికి తప్ప మిగతా ముగ్గురి 3 రకాలుగా ఉంటాయి క్యారెక్టర్లు. మన కృతి గారి తీసుకుంటే అది ఒక అమాయక రాక్షసి, అది పోలీస్ రాక్షసి. కానీ ఈ మెయిన్ అందాల రాక్షసి వచ్చేసరికి విహాన్సీ గారు అసలు భుజాన్ని వేసుకెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ భుజాన్ని వేసుకెళ్ళిపోయింది. ఆ పోలీస్ క్యారెక్టర్ వచ్చేసరికి మొత్తం అందరిని కనెక్ట్ చేస్తుంటుంది, 5 అమ్మాయిలని కనెక్ట్ చేసే క్యారెక్టర్. ఓకే. ఈ మన కృతి గారిది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆమెది. కానీ కథను మోసుకెళ్లే క్యారెక్టర్ ఏంటంటే హీరోతో పాటు ఈక్వల్గా మోసుకెళ్లే క్యారెక్టర్ అంటే విహాన్సీ గారు. అసలు అదరగొట్టేసింది ఆమె. అంటే ఎంత ఆమె ఎలా ఉంటుందో అలానే కావాలి క్యారెక్టర్. చూడడానికి పాప అమాయకంగా నవ్వుతూ అట్లానే ఉండాలి క్యారెక్టర్, నవ్వుతూ ఏడిపించే క్యారెక్టర్. ఆమె అలానే చూడడానికి నవ్వుతూ ఉంటుంది, అలా అమాయకంగా ఉంటుంది. కానీ ఆ రెబల్ స్టార్ట్ అయినప్పుడు ఆమె చూపించింది పవర్ఫుల్గా మనం ఎలా అనుకున్నామో ఎగ్జాక్ట్ చేసింది. ఓకే. అంటే కొన్ని మూవీస్లో ఉంటుంది కదా అక్క వద్దక్క అన్నట్టు హీరో ప్రేమ కథ చిత్రం, అలా మీరు అయ్యి ఉండొచ్చు కదా. అక్క అయితే అనలేదు కానీ అలా కామెడీ కూడా చేయలేదు. కానీ సీరియస్గా అంటే అప్పుడు నేను అంటే ఒక మనిషి ఎలా ఉన్నాడంటే మనిషిలా ఉండడు. అప్పుడు మనం మన చేతిలో ఉన్నాం, అవును, వాళ్ళ చేతిలో వెళ్ళిపోతాం. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు మన చేతిలో ఉన్నా అంటే అక్క నన్ను వదిలేక ఇంకోసారి రాను అన్నట్టుగా మనం చేస్తాం. అది ఏదైతే ట్రైలర్లో ఒక షాట్ అయితే ఉంది క్లైమాక్స్ దగ్గర కత్తించుకునే, అది దానివల్ల అంటే కొన్ని షార్ట్స్ ఎలా అనిపిస్తుంది అంటే హే ఇది ఆ మూవీలో ఉంది కదా అనే టైప్ అయితే వస్తుంది. అంటే దాంట్లో కూడా క్లైమాక్స్ అదే ఉంటుంది, దీంట్లో కూడా క్లైమాక్స్ అదేనా లేకపోతే జస్ట్ ఒక సీన్? ఈ స్టోరీ చాలా డిఫరెంట్. అంటే ఇప్పుడు ఒక షార్ట్ తీసుకుంటే మీరు ఏ షార్ట్ అయినా సరే అంటే ప్రతి సినిమాలో ఒక్కొక్కటి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. కానీ అది ఏ స్టోరీలో వెళ్తుంది, ఏ సీన్లో వెళ్తుంది అన్నట్టుగా డిపెండ్ ఉంటుంది. డైలాగ్ ఏంటి అది చాలా అన్ని డిఫరెంట్, ఇది డిఫరెంట్, టోటల్లీ డిఫరెంట్. ఇది ఇప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం ఇలాంటి డిఫరెంట్గా ఒక మంచి కథ ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం. సూపర్. ఎందుకంటే మీరు పట్టుకున్న ప్రతిదీ బంగారం, ప్రతిదీ ఏంటంటే ఆ హైట్స్లో ఉంటేనే మీరు పట్టుకుంటారు, ఆ సినిమాకి రాస్తారు. లేదు ఆయన రాయిని పట్టుకున్నా కూడా అది బంగారం అవుతుంది. ఇంకా నేను ఒక కాంప్లిమెంట్ ఇస్తే ఆయన గోల్డెన్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా సార్ మీరు రాసిన డైలాగ్స్లో 4 ఉన్నారు కాబట్టి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్కరికి చెప్పిద్దాం. ఈ వీడి చేత ఒక్క డైలాగ్ యాక్షన్. ఈ ఆది నన్ను మోసం చేసి వదిలేను కదా, నేను వదలరా నిన్న. నేనే మోసం చేయలేదు, రమ్మంటే వచ్చేస్తాను. సార్ సార్ వసే అందాల రాక్షసి నిన్ను వదలను
అందులో వద్దన్న పట్టేసుకో నువ్వు. నెక్స్ట్ పార్ట్ 2లో పాటలో పట్టుకుంటారా? ఓకే సార్, కృతి గారితో మంచి హార్డ్ డైలాగే చెప్పించాలి. కృతి గారు ఏంటంటే హార్డ్ లేదు సార్. ఎందుకు ఈ కృతి మీద హార్డ్ గా పట్టింది మరి అనిపిస్తుంది. అది అంత అందంగా ఉన్నప్పుడు నాకు ఏం హార్ట్ అనిపించట్లేదు. అరే మీలాగా వదలండి రా అంటే బాగోదు, అందుకని కొంచెం అంత క్యూట్ గా చెప్పలేదు. సరే రెడీ. అమర్, నువ్వు బతకాలి, నీకోసం నేను ఏమన్నా చేస్తా. ఆదిత్య అనేసి బాగుంటుంది. అమర్ అమర్ కన్నా ఆదిత్య అనేసి బాగుంటుంది. ఆదిత్య, ఆదిత్య నువ్వు బతకాలి, నువ్వు భద్రకాళి. నీకోసం ఏమన్నా చేస్తా. నీకోసం ఏమైనా చేస్తా. అది ఇంపార్టెంట్. మీకోసం ఆదిత్య నువ్వు బతకాలి. లవ్ యూ టూ. ठीक है ये चलेगा. సూపర్ కాదు, మీరు ఇచ్చిన ఒక్కకన్నా చాలా బెటర్మెంట్ చేసి Let them say whatever they want to say. I will say what I feel like saying. సూపర్. నేను ఫినిషింగ్ ఇస్తా, మీరు బతకాలి. మీరు ఎలా బతికితే మీకోసం నేను ఏదైనా చేస్తా. ఓకే నేహా గారు లాస్ట్. మీ ఇంట్లో ఏమైనా సిచ్యువేషన్, ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అది మీ దగ్గర రావాలి లేదా మా దగ్గర రావాలి. అది లేదంటే జంప్. ఎక్కడికో జంప్ అయిపోయినా. ఓకే సూపర్. అన్నిటికన్నా నాకు ఈ డైలాగ్ లవ్ యూ చెప్పింది. ఓకే ఇలాగే సినిమా అంతా సినిమాలో కూడా ఆమె కంఫర్ట్ జోన్ ఇస్తుందండి. అవునా? అక్కడి నుంచే మొదలవుద్ది. Okay. అంటే మీరు కంఫర్ట్ జోన్కి వెళ్ళారు, నెక్స్ట్ మీకు కూడా మొదలవుద్ది. ఓకే వద్దు మొదలొద్దు. నిజంగా ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్. నిజంగా మీరు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓ అందాల రాక్షసి ఈ సినిమాలో 5 ఉన్నారు. ఎవరు అందాల రాక్షసు మీరే కనిపెట్టండి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 70mm సైనింగ్ ఆఫ్. బై బాయ్.